అబుదాబి సమీపంలో బోచాసనావాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పూర్తిగా రాళ్లతో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇది. దుబాయ్ అబుదాబి మార్గంలోని షేక్ జాయిద్ హైవే పక్కన ఈ ఆలయాన్ని నిర్మించారు. యుఏఈ ప్రభుత్వం ఇచ్చిన 27 ఎకరాల భూమిలో 2019లో నిర్మాణాన్ని ప్రారంభించగా రాజస్థాన్, గుజరాత్ల నుంచి వచ్చిన నిపుణులు దాదాపు 3 ఏళ్లు శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. దుబాయ్లో మరో 3 హిందూ ఆలయాలున్న ప్రధాని ప్రారంభించిన అబుదాబి మందిరం గల్ఫ్ ప్రాంతంలోకెల్లా అతిపెద్దది. అరబ్ ఎమిరేట్స్లోని 7 ఎమిరేటర్లకు ప్రతీకగా ఈ ఆలయానికి 7 గోపురాలుంటాయి. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. దాదాపు 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయానికి రెండు వైపులా భారత్ నుంచి భారీ కంటైనర్లతో తీసుకువచ్చిన పవిత్ర గంగా, యమున నది జలాలు ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారణాసి ఘాట్లను తలపించేలా ఉంది. యుఏఈలోని ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల అగ్రనేతల మధ్య ప్రతినిధుల బృందం స్థాయిలో విస్తృత చర్చలు జరిగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్టెక్ తదితర రంగాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడుకున్నారు. అగ్రనేతలిద్దరి సమక్షంలో మొత్తం 8 ఒప్పందాలు మార్పిడి జరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఇందులో కీలకమైంది. ఈ సమావేశంలోనే యుఏఈలో యూపీపే రూపే కార్డుల సేవను ప్రారంభించారు. అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ తన పేరుతో ఉన్న కార్డును స్వైప్ చేయడం ద్వారా ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు విమానాశ్రయంలో దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు.